వెల్కమ్ టు జ్యోతి హోమ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది ఉసిరికాయ పచ్చడి. దీనికి నేను కొన్ని ఉసిరికాయలు తీసుకుని వాటిని శుభ్రంగా నీటిలో వేసి కడుక్కుని గుడ్డ మీద వేసి శుభ్రంగా తుడుచుకుని ఇలా గాలికి ఆరబెట్టుకోవాలి. చెమ్మ అనేది లేకుండా చూసుకోవాలి. ఇందులో బావనకాయలు ఏమన్నా ఉంటే కనుక తీసేసుకోవచ్చు. నిమ్మకాయలు 1 కేజీ ఉసిరికాయలు అయితే 4 నిమ్మకాయలు పడతాయి. 100 గ్రామ్స్ దాకా కళ్ళుప్పు పడుతుంది. కొంచెం పసుపు. ఇప్పుడు ఈ ఉసిరికాయలు ముందుగా మనం ఆవిరి పెట్టుకుంటే మనం తీయడానికి ఈజీగా వస్తుంది. అందుకే నేను ఈ విధంగా ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ పోసి పైన బెజ్జాలు గిన్నె పెట్టుకుని అందులో ఈ ఉసిరికాయలన్నీ వేసి పైన ఇలా మూత వేసుకోవాలి. మూత వేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక ఈ విధంగా చూసుకుంటే ఈ విధంగా ఈజీగా ఫోక్ కనుక దిగిపోతే కనుక మనకి ఉసిరికాయలన్నీ ఉడికిపోయినట్టు. ఈ ఉడికిపోయిన తర్వాత వీటిని మళ్ళీ ఒక గుడ్డ మీద వేసుకుని శుభ్రంగా ఒకసారి తుడిసేసుకుని మళ్ళీ గాలికి ఆరగా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనకు ఉసిరికాయలు ఈజీగా ఊడొచ్చేస్తుంది గింజ. ఈ విధంగా అన్నీ మొత్తం తీసేసుకోవాలి. ఉసిరికాయ తొనల కింద తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవడానికి ఇలా బాగుంది ఏమన్నా ఉంటే కనుక తీసేసుకోండి ముక్కలు. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ జార్లో ఈ విధంగా 2 దోసలు ముక్కలు వేస్తే కనుక మీకు 1 కేజీ ఉసిరికాయలు అయితే కనుక 4 నిమ్మకాయల దాకా పిండుకోండి. అప్పుడు పులుపు బాగుంటుంది. ఈ విధంగా కళ్ళుప్పు వాడుతున్నాను. మీకు మెత్తనుప్పు వేసుకుంటే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి. మీకు కావాలంటే పచ్చడి కలుపుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఉప్పు, పసుపు, 1 నిమ్మకాయ చెక్క ఈ విధంగా పిండుకుని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్న తర్వాత దీన్ని ఒక డబ్బాలోకి తీసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మనం ముందుగా ఉడకబెట్టడం వల్ల ఈజీగా మిక్సీ కూడా ఈజీగా మెత్తగా అవుతుంది పచ్చడి. ఈ విధంగా డబ్బాలో పెట్టుకుని 3వ రోజున తీసుకుని 2 రోజులు బాగా ఎండ ఉంటే 1 రోజైనా సరిపోతుంది ఎండలో పెట్టుకుంటే. ఎండ సరిగ్గా లేకపోతే 2 రోజులు పెట్టుకుంటే ఈ విధంగా ఎండబెట్టుకున్న పచ్చడి ఇది. దీంట్లో మనకి ఎంత కావాలంటే అంత తీసుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మెంతులు 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు కప్పు ధనియాలు, ఒక అరకప్పు కారం, వెల్లుల్లి ఒక పావు కప్పు, కరివేపాకు ఒక పావు కప్పు, వేరుశనగ నూనె చూసుకుని పోసుకోవాలి. మీకు కావాలంటే నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు. నేను డబుల్ ఫిల్టర్ది వేరుశనగ నూనె వాడుతున్నాను. ఇలాగా 1 కప్పు పచ్చడి తీసుకోవాలి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా పచ్చడి తాలింపు పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. తాలింపుకి ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి దంచి పెట్టుకున్నవి. ఇప్పుడు కొంచెం మూకుడు పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె పోసి అందులో మెంతులు వేసి తర్వాత కొంచెం ఈ ధనియాలు కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వేపించుకోవాలి. జీలకర్ర కూడా వేసేసుకుని వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి ఇవి దోర రంగు వచ్చేదాకా వేపించుకోవాలి. వేపించుకున్న తర్వాత వీటిని ఓ ప్లేట్లో తీసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొంచెం కారం కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒక గిన్నెలోకి తీసుకుని పెద్ద గిన్నెలోకి మనం పచ్చడి కలుపుకోవడానికి ఈ విధంగా మొత్తం ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేపించినవన్నీ వేసి కారం వేసింది ఈ పచ్చడిలో మొత్తం అంతా ఈ విధంగా కలిసేటట్టు కలుపుకోవాలి.
కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు తాలింపుకి సిద్ధం చేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అన్నీ కలుపుకున్న తర్వాత. అప్పుడు ఇంకా మెత్తగా అవుతుంది పచ్చడి. ఇప్పుడు మూకుడు పెట్టి నూనె పోసి తాలింపు వేసుకుని మెంతులు, ఆవాలు, జీలకర్ర, మీకు ఇష్టమైతే ఇంగువ కూడా వేసుకోవచ్చు, వెల్లుల్లిపై, కరివేపాకు ఇవన్నీ కొంచెం కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో పోసుకోవాలి. ఈ ఆయిల్ అంతా ఆయిల్ చూసి కొంచెం పచ్చడి లూజ్గా ఉండేటట్టే చూసుకుని పోసుకోండి. అవసరమైతే ఇంకా కొంచెం నూనె కూడా కాసుకుని చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో పోసుకోవచ్చు. ఎప్పుడు పచ్చడిలోకి నూనె ఉంటేనే పాడవకుండా ఉంటుంది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. వేడి చేసినప్పుడు కూడా ఈ పచ్చడి తింటే మనకి ఒంట్లో వేడి అనేది కూడా తగ్గుతుంది. ఉసిరికాయ పచ్చడి రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.